శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న అంతా వీడియో చేయలేదు అని అనుకున్నారా? వీడియో కోసం సెట్ చేశారా? అయితే మొన్న పెద్దబాబు వాళ్ళు వచ్చారన్నాను కదా, పాపం మన రాత్రి అంతా వాడికి ఒంట్లో బాగాలేదండి. చాలా నడుము నొప్పి, వామిటింగ్స్, కడుపులో నొప్పి వచ్చాయి. ఇప్పుడు తెల్లవారుజామున మాకు తెలిసిన ఒక నర్స్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ తీసుకొచ్చి గ్యాస్కి అది ఇంజెక్షన్స్ చేయించి, మరి స్టోన్ ఉందో ఏంటో, నేనంతా సండే కదా, లేదు తర్వాత మధ్యాహ్నం నుంచి సర్దుకుంది, బాగానే ఉందన్నాడు. చూడాలి, మరి ఇంకా లేవలేదు, మందులకి అది కొంచెం నిద్రగా ఉన్నాడు. మరి స్టోన్ ఉందో లేదా. శనివారం రాత్రి నేను అన్నీ ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను, చట్నీ చేశాను అన్నీ. వాడు బయటికి వెళ్ళి అట్నుంచి పరోటా తిన్నట్ట. బయటవేవి పడవు, నేను ఎప్పుడూ అందరికీ చెప్తాను. ఇదిగో ఒక్కోసారి మా పిల్లలే వినరు. ఆ పరోటా పిచ్చి చాలామంది మగ పిల్లలకి నేను చూశానండి. మా వారికి ఉండేది, మా వారి చేత నేను మానిపించాను బలవంతంగా ఈ మధ్యకాలంలో. ఎందుకంటే షుగరు అది ఉంది, మంచిది కాదని. మాట్లాడితే ఏదైనా టిఫిన్ అంటే పరోటా లేదా మైసూర్ బజ్జీ. మగవాళ్ళు ఎక్కువ ఇవి తింటారు నేను చూశానండి. మైసూర్ బజ్జీ మైదాయే, పరోటా మైదాయే. అవి రెండు అస్సలు మంచివి కాదు. మా ఇంట్లోనే కదా, చాలా చోట్ల ఎక్కడ అడిగినా సరే పరోటా. రాత్రి ఈవినింగ్ టైమ్స్ అయితే, లేదా పగలు పొద్దున్నప్పుడైతే మైసూర్ బజ్జీ. అవేనా ఇంకా టిఫిన్స్ ఎన్ని రకాలు ఉంటాయి. కొన్ని బయటవే తినాలని అంత అనుకుంటే అవి మంచివి కాదు కదా. అదే వినరండి, మాట వినరు, బాధపడతారు. వాళ్ళు బాధపడుతుంటే మనకు చూడడానికి బాధగా ఉంటుంది. ఇలాగే ఉంటూ ఉంటాయి సంఘటనలు రకరకాలుగాను. అది విషయం అండి. ఇంకేంటి, చాలామంది నేను మొన్న అది ఆడవాళ్ళకి ఎంతో అంత ఇది ఉండాలి, ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని నేను ఏ వయసులో అయినా ఇంట్లోంచి కూడా సంపాదించన్న చెప్పిన దానికి తర్వాత సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి ముందు అని చెప్పిన దానికి చాలామంది మీరు చెప్పింది కరెక్టే అన్నారు. చాలామంది మేము సర్దుకుపోతూ అలాగే ఉన్నామండి, ఏదైనా సర్దుకుపోతూనే ఉంటుంది అన్నారు. నిజమేనండి. ఎప్పుడు ఎవరు అంటే ఈ సర్దుకుపోవడం అన్నది ఒక చోటే ఉండదు, కుదరదు, రెండు చోట్ల నుంచి ఉండాలి. కానీ కనీసం ఒక చోట నుంచి ఉంటేనైనా ఏ సమస్యలైనా కొంతవరకు పరిష్కారంగా ఉంటాయి అని నా ఉద్దేశం. అది ఈరోజు ఇంకా కొన్ని చెప్పాల్సిన టాపిక్లు ఉన్నాయి, కానీ రేపు చెప్తాను. మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిద్దాము అనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను. అయితే ఈ ఎండలు చాలా గట్టిగా ఉంటున్నాయండి, చాలా ఎక్కువగా ఉంటున్నాయి మాకైతే ఇక్కడ రాజమండ్రిలో. మీరందరూ కూడా ఇంకొక 15 రోజులు, హైదరాబాద్ వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ నుంచి బహుశా తొందరగా వస్తుంది అక్కడ మాన్సూన్, వర్షాలు స్టార్ట్ అయిపోవచ్చు. మాకైతే పూర్తి మృగశిర కార్తె వెళ్ళాలి. అదృష్టం బాగుంటే జూన్ 10కి వర్షాలు పడతాయి, లేకపోతే ఒకసారి చాలా డిలే అయిపోయి జూన్ నెలంతా కూడా చాలా ఎండలుగా ఉంటాయి. ఎండలకు చాలామంది కూడా వామిటింగ్స్, మోషన్స్తో బాధపడుతున్నారు. ఏవో డ్రింకులని, బయటికి వెళ్ళిన వాళ్ళు చల్లదనానికి బటర్ మిల్క్లని తాగేస్తారు. అవన్నీ కూడా మంచిది కాదు, ఉడుకు చేస్తాయి లోపల. పైకి ముందు తాగేటప్పుడు చల్లగా బాగున్నట్టు అనిపిస్తాయి, కానీ అవేమీ ప్రిఫరబుల్ కాదు. అన్నిటికన్నా మంచి డ్రింకు కుండలో పెట్టుకున్న మంచినీళ్ళు, ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా. ఫ్రిడ్జ్ వాటర్ నేను ఇలా చెప్తాను, నేను ఐస్ వాటర్ తాగేస్తాను అనుకోండి, కానీ అసలు కుండలో పెట్టుకున్న మంచినీళ్ళు చాలా మంచిది. అందరూ అవి తాగి ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ బాధపడకూడదు హెల్త్ వైజ్గా. ఒకరోజు ఒంట్లో బాగుండకపోయినా ఎవరి పనులు వాళ్ళు కుంటుపడిపోతాయి. అందుకని మగవాళ్ళకి అవనివ్వండి, ఆడవాళ్ళకండి, ఎవరికి ఉండే పనులు వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అందుకని ఆరోగ్యానికి ఎప్పుడు పెద్దపీట వేయాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తాత్కాలికంగా ఎండ కోసం రిలీఫ్గా ఉండి ఏవి తీసుకోవడం మంచిది కాదు. దాని బదులు ముంజులు అలాంటివి లోపల కూడా శీతలం చేస్తాయి, అవి చల్లదనం చేస్తాయి. అలాంటివి కొనుక్కుని తినడం అంటే, అవి కొనుక్కుని ఏదో పని మీద వెళ్ళినప్పుడు వాడు చల్లగా డ్రింక్ తాగేద్దామని తాగుతారు. తీరుబడిగా తిందామని అనుకోరు అనుకోండి. నేను బయటికి వెళ్ళినా అలాగే చేస్తానేమో. సలహా చెప్పడం తేలిక ఏదైనా, కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలని మాత్రం అనుకుంటున్నాను. ఉంటాను మరి.
మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అందరుగా జాగ్రత్తగా ఉండండి. మీ మగవాళ్ళకి పిల్లలకి కూడా పరోటా మైసూర్ బజ్జీ అలవాటు ఉంటే సాధ్యమైనంత వరకు రోజు చెవిలో జోరీగా పోరండి. అంటే రోజు తింటారని కాదు, మా వాళ్ళనే ఎప్పుడైనా కూడా అవి పెద్ద ప్రిఫరబుల్ కాదు. అది అందుకని అవి మానిపించడానికి ప్రయత్నం చేసేయండి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.